శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి 7వ శ్లోకము. పై శ్లోకాలలో చెప్పినట్లు శంకరులు తమ బుద్ధిని శివభక్తి యందు లగ్నము చేసి తను మనస్సు వాక్కు మొదలైన ఇంద్రియాలకు కూడా ఇతర విషయాలపై ఆసక్తి లేకుండా పరమశివుని సేవాశక్తిని కల్పించుమని ఈశ్వరుని ఈ శ్లోకంలో ప్రార్థించారు. మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివజానే పరమతః. ఈ శ్లోకమునకు భావము: ఓ పరమశివ, నా మనస్సు నీ పాదపద్మమునందు, నా వాక్కు నీ స్తోత్రపాఠమునందు, నా చేయి నీ సేవయందు, నా చెవి నీ కథలను వినుటయందు, నా బుద్ధి నిన్ను ధ్యానించుటయందు, నా కన్నులు నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుటయందు లగ్నమై ఉండుగాక. ఈ విధంగా నా మనస్సు వాక్కు హస్తము చెవి నేత్రము బుద్ధి అనే ఇంద్రియాలు 6ను నీ సేవా కథాకర్ణన ధ్యానములందే లగ్నములై ఉండగా నేను ఇంకా వేటితో ఇతర గ్రంథాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాను? ఆ ఇతర గ్రంథాలలో సైతము నీ తత్వమే ప్రతిపాదింపబడి ఉంటుంది. కాబట్టి ఇతర గ్రంథాలను చూడవలసిన అవసరమే నాకు ఉండదని భావం. మనకు భగవంతుడు ఆలోచించటానికి మనస్సు ఇచ్చాడు. మనం ఆ మనస్సుతో దేని గురించి ఆలోచించాలో మనకు తెలియదు. అలాగే మాట్లాడడానికి నాలుకనిచ్చాడు. ఈ నాలుకతో దేని గురించి మాట్లాడితే అది చరితార్థత చెందుతుందో మనకు తెలియదు. మనకు పనులు చేయడానికి చేతులున్నాయి. వాటితో ఏ పని చేస్తే అవి కృతకృత్యములు అవుతాయో మనం ఎరుగము. మనకు వినడానికి దేవుడు వీణులు ఇచ్చాడు. వాటితో ఏమి వింటే మంచిదో మనం ఎరుగము. మనకు దైవం ఇచ్చిన నేత్రాలతో వేటిని దర్శిస్తే అవి తరిస్తాయో మనకు తెలియదు. మనకు ఉన్న బుద్ధిని ఉపయోగించి ఎవరిని ధ్యానం చేస్తే మన జన్మ సార్థకమవుతుందో మనకు తెలియదు. కరుణాంతరంగులైన శంకర భగవత్పాదులు పైన పేర్కొనిన 6 ఇంద్రియాలతో మనం ఏమేమి చేస్తే తరిస్తామో, ఏం చేస్తే భగవంతుడిచ్చిన ఆ 6 ఇంద్రియాలు సార్థకములు అవుతాయో ఈ శ్లోకంలో ఇలా చెప్పారు. మన మనస్సును శంకరుని పాదపద్మాలపై లగ్నం చేయాలట. వాక్కుతో వామదేవుని స్తుతించాలట. హస్తాలతో హరుని పూజించాలట. వీణులతో విశ్వేశ్వరుని పుణ్యగాథలను వినాలట. ఇంకా నయనాలతో నయనారవిందంగా ఆ నాగేంద్రభూషణుని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించాలట. ఇంకా బుద్ధిని స్థిరంగా ఆ పరమేశ్వరుని ధ్యానంపై నిలపాలట. ఇలా 6 ఇంద్రియాలను మనం పరమేశ్వరుని కైంకర్యానికి వినియోగిస్తే ఆ ఇంద్రియాలు పెడదారి త్రొక్కి అవి మనల్ని పాపకోపంలోకి నెట్టవు. ఇలా 6 ఇంద్రియాలని శంకరుని కైంకర్యానికి వినియోగిస్తే ఇతర గ్రంథాలని చూడవలసిన పనే లేదట. ఇది శంకరుల కృపాభిభాషణం. భాగవతంలో ప్రహ్లాదుడు కూడా మన శరీరంలోని సర్వేంద్రియాలు భగవత్ సేవలో పాలు పంచుకోవాలని, అప్పుడే అవి సార్థకములవుతాయని ఇలా చెప్పాడు. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణున కర్ణించు వీణులు వీణులు మధువైరిదవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. భగవంతుడు మనకు ప్రసాదించిన ఇంద్రియాల్ని దేహాన్ని భగవత్ సేవకే సమర్పించి వేస్తే ఇంకా మిగిలేది ఏమీ ఉండదు. తన 6 ఇంద్రియాలు భగవంతుని కైంకర్యానికే సమాయత్తములై ఉంటే వాటికి మరో విషయంపై ప్రసరించే అవకాశమే దొరకదు.
పరమాత్మ ఈ 14 లోకాలను తన 4వ భాగంలో ఇముడ్చుకున్న గొప్ప విరాట్ దేహం కలవాడు. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి అని పురుష సూక్తం. అటువంటి పరమేశ్వరుణ్ణి బహుస్వల్ప శక్తి గల మన ఇంద్రియాలు ఎలా పట్టుకోగలవు? పట్టుకోలేకపోతే ఈ ప్రార్థనకు అర్థం ఏమిటి? మన కన్నుల జంట పరమాత్మ మూర్తి సౌందర్యంపై నిలిచిపోవాలని చెప్తున్నారు కదా. కానీ పరమాత్మకు ఒక మూర్తి అంటూ ఉందా? ఒకవేళ ఉన్నా మన కన్నులు ఆ మూర్తిని పట్టుకోగలవా అని కొందరికి సందేహం. కానీ భావనాబలం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. మనం సృష్టిలో వేరువేరు రూపాలతో కనిపించే అన్నింటికీ వేరువేరు పేర్లు పెట్టి భిన్న వస్తువులుగా భావిస్తున్నాం. నిజానికి అవన్నీ దైవం యొక్క రూపాలే. కనబడేదంతా దైవం మూర్తియే అనే భావనను పండించుకుంటే ఆ సందేహానికి తావుండదని శలాకవారు సత్యాన్ని విప్పి చెప్పారు. జగత్తును జగత్తుగా చూడటం అజ్ఞానమని, జగత్తునందు పరమాత్మను దర్శించటం సుజ్ఞానమని వారు విశదీకరించారు. జగత్తునంతా పరమేశ్వర రూపంగా దర్శింపగల జ్ఞానాన్ని ప్రసాదించమని కోరటమే శంకరుల ఈ ప్రార్థనలోని రహస్యంగా మనం గుర్తించాలి. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.